నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. పహల్గామ్ తరహా ఘటనతో ముంబై ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కల్మా చదవలేదని ఉన్మాదిగా మారిన ఓ యువకుడు ఇద్దరిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. మతపరమైన భావజాలంతో జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముంబైలో పహల్గామ్ తరహా దాడి జరిగింది. నగర శివారులోని మీరా రోడ్ ప్రాంతంలో కల్మా చదవడం లేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అగ్రరాజ్యం అమెరికాలో చదువుకున్న విద్యావంతుడైన యువకుడు కల్మా కోసం దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే కేసును తీవ్రంగా పరిగణించి పోలీసులు దీన్ని ముంబై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కు బదిలీ చేశారు. ఇక ఈ దాడికి పాల్పడిన నిందితుడు జైబ్ జాబేర్ అన్సారీగా పోలీసులు గుర్తించారు. ఇతను 2019 కంటే కొన్నేళ్ల ముందు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. అక్కడే కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 6 ఏళ్ల కిందట భారత్ కు తిరిగి వచ్చాడు. ప్రస్తుతం ముంబైలోని నయానగర్ లో నివాసం ఉంటున్నాడు. అయితే తాజాగా జైబ్ జాబేర్ అన్సారీ తమ ప్రాంతంలోని నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్దకు వెళ్లాడు. అక్కడే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సుబ్రోతో సేన్, రాజ్ కుమార్ మిశ్రాలను కలిశాడు. ముందుగా రాజ్ కుమార్ ను కల్మా చదవాలని కోరాడు. అందుకు ఆయన నిరాకరించడంతో గొడవకు దిగాడు నిందితుడు. వెంటనే తన వద్ద ఉన్న కత్తితో రాజ్ కుమార్ పై దాడి చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన మరో సెక్యూరిటీ గార్డ్ వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనిపై కూడా అన్సారీ కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించారు. దాడి జరిగిన గంట వ్యవధిలోనే నిందితుడు అన్సారీని పట్టుకున్నారు. అతనిపై హత్యాయత్నం కేసుతో పాటు వివిధ వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించినందుకు భారత న్యాయ సంహిత సెక్షన్ 196/1 కింద కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో నిందితుడు నేపథ్యం, దాడి చేసిన తీరును పరిశీలించిన తానే ఏటీఎస్ ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే నిందితుడి వద్ద ఒక లేఖ దొరికిందని తెలుస్తోంది. ఇందులో ఐసిఎస్, లోన్ ఉల్ఫ్, జిహాద్, గాజా వంటి పదాలు రాసి ఉన్నాయని సమాచారం. ఇప్పటి నుంచి బిలాద్ హింద్ లో మీరు నిజమైన జిహాద్ ను చూస్తారు, ఒంటరి తోడేళ్లు మీపై దాడి చేస్తాయని రాసి ఉందని తెలుస్తుండగా ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే కేసును తీవ్రంగా పరిగణించి ముంబై ఏటీఎస్ కు అప్పగించారు. నిందితుడు అమెరికాలో ఉన్న సమయంలో ఏదైనా తీవ్రవాద భావజాలానికి ప్రభావితం అయ్యాడా అనే కోణంలో విచారిస్తోంది. ఏదేమైనప్పటికీ గతంలో పహల్గాంలోనూ అమాయక పర్యాటకులను మతం పేరు అడిగి మరీ ముష్కరమూక మారణకాండ సృష్టించింది. సరిగ్గా అదే తరహాలో ముంబైలోనూ కల్మా చదవడం లేదని దాడికి పాల్పడటం, నిందితుడి వద్ద జిహాద్, ఐసిఎస్ వంటి పేర్లతో ఉన్న లేఖ దొరకడం కలకలం రేపుతోంది. నిందితుడు కూడా తీవ్రవాద భావజాలంతోనే దాడులకు పాల్పడి ఉంటాడనే అనుమానాల నేపథ్యంలో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.